మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మల్లంపేటలో ఉన్న ఓక్ లీఫ్ స్కూల్లో బస్సు ప్రమాదం జరిగింది. స్కూల్కు వెళ్తూ బస్సు నుంచి జారి పడింది. దీంతో విద్యార్థినిపై నుంచి బస్సు వెళ్ళిపోయింది. ఎల్కేజీ చదువుతున్న 5 ఏళ్ల మహాన్విత అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ను ఘటనాస్థలి నుంచి స్కూల్ యాజమాన్యం పంపించేసింది. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎక్కడి వరకు వచ్చిందే ఉంది పడ్డది అంతే కరెక్ట్. అది ఎక్కడో బయటనే పడ్డది. ఈడ పిల్లలు కూడా దిగినట్టు ఏం లేదు. చెప్పడం పాప చల్లగా అయిపోయింది సార్. అప్పటికి హాస్పిటల్ తీసుకపోతే ఎట్లుంటుంది సార్? పాప చల్లగా అయిపోయింది ఆల్రెడీ. మేము కాల్ చేస్తే అప్పుడు ఏం సార్ నేను దించిన ఆయమ్మ అంటుంది. ఎట్లా సార్ మేము ఎట్లా నమ్మాలి సార్? అంటే ఎక్కడి వరకు వచ్చిందే ఉంది అంతే కరెక్ట్. అది ఎక్కడో బయటనే. మేడ్చల్ జిల్లా దుండిగల్ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మల్లంపేటలో ఉన్న ఓక్ లీఫ్ స్కూల్లో బస్సు ప్రమాదం జరిగింది. స్కూలుకు వెళ్తూ బస్సు నుంచి జారి పడింది. దీంతో విద్యార్థినిపై నుంచి బస్సు వెళ్ళిపోయింది. ఎల్కేజీ చదువుతున్న 5 ఏళ్ల మహాన్విత అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ను ఘటనాస్థలి నుంచి స్కూల్ యాజమాన్యం పంపించేసింది. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. 8:15కు బస్సులో ఎక్కించామండి. 9:15 వరకల్లా మాకు కాల్ వచ్చిందండి. పాప బస్సులో పడిపోయింది, కింద పడిపోయిందని. అంతేగాని మేము మమతా హాస్పిటల్ తీసుకుపోయే వరకు ఆల్రెడీ అక్కడికి పోయే వరకల్లా డెడ్ అయిందని చెప్పేసి మాకు తెలిసింది సార్. అదంతే. మా పాపకు ఈ స్కూల్ డ్రైవరే కానీ ఆయమ్మనే కానీ మాకు ఎట్లాంటి జవాబు ఇవ్వట్లేదు. ఇంతవరకు డ్రైవర్ కూడా రావట్లేదు. ఎక్కడ ఉన్నాడు ఏం కథ? ఈ స్కూల్ యజమాని దాచిపెట్టినట్టుంది. డ్రైవర్ని రానియకుండా ఏ విషయం బయట పడకుండా ఇదంతా చేస్తుంది. మాకు న్యాయం కావాలి. మా పాప పేరు రాజు మహాన్విత. మహాన్విత ఏ క్లాస్ అండి? ఎల్కేజీ.